ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదా క్యాంపస్ హైరింగ్ చాలా మందకొడిగా సాగుతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. వాస్తవంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉండవు. కనీసం ప్రీమియర్ కాలేజెస్, ఒక స్థాయి కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. నేనేదో సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడలేదు. మీకు భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్ ఐఐటి బాంబే. ఐఐటీస్లో కూడా ఐఐటి బాంబే నెంబర్ 1. ఈసారి ఐఐటి బాంబేలో లెక్కలు చెప్తున్నాయి ఏంటంటే 75% ఆఫ్ ది స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ దొరికాయి. మీకు 543 కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్కు రిజిస్టర్ చేసుకుంటే 380 కంపెనీస్ మాత్రమే పాల్గొన్నాయి. అందులో 364 కంపెనీస్ మాత్రమే రిక్రూట్ చేశాయి. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్కు వచ్చే కంపెనీల సంఖ్య తగ్గిపోయింది, రిక్రూట్ చేసుకునే వారి సంఖ్య తగ్గింది, రిక్రూట్ ఎంతమందిని చేసుకుంటున్నారో వారికి కూడా తగ్గింది. వాస్తవంగా ₹1,00,00,000 శాలరీ ప్యాకేజ్తో రిక్రూట్ అయ్యేటి కాలేజెస్ చాలా గర్వంగా బ్రాండింగ్ వాడుకుంటాయి. ఈసారి కూడా 1 crore పే ప్యాకేజ్తో ఐఐటి బాంబేలో రిక్రూట్ అయ్యారు. కానీ ఇలా వెరీ హై పేతో రిక్రూట్ అయ్యే వారి నెంబర్ కూడా తగ్గిపోయింది. అంటే 1 crore పే ప్యాకేజ్తో రిక్రూట్ అయ్యే వారి సంఖ్య కూడా పడిపోయింది. ఇక ఎవరేజ్ పే తీసుకుంటే ఎవరేజ్ పే కూడా ఈ ఇయర్ కాస్తంత మెరుగైంది. 23.5 lakh రిక్రూట్ అయిన వల్ల ఎవరేజ్ పే పర్ ఇయర్ సంవత్సరానికి 23.5 లక్షలు. కానీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగే. అంతకుముందు 21-22 lakhs ఉండే. కానీ ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటే నిజంగా ఇది పెరుగుదల అనిపించుకోదు. ఐఐటి బాంబేలో రిక్రూట్ అవుతున్న వాళ్ళ ఎవరేజ్ పే కూడా స్టాటిక్గా ఉండిపోయింది. అంటే ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటే పెరగలేదనే మనం కంక్లూజన్కి రావచ్చు. అందులో ఎక్కువ మంది 15 to 20 lakh పే ప్యాకేజ్లో రిక్రూట్ అయ్యారు. మీరు అనొచ్చు 15-20 lakh అంటే 1.5 lakh to 2 lakhs కస్తారని. కానీ నేను మాట్లాడుతున్నది ఐఐటి బాంబే గురించి. లోయెస్ట్ ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ 6 lakhs ఉంటే ఐఐటి బాంబేలో ఈసారి 4 lakhsగా పడిపోయింది. అంటే ఈ ట్రెండ్ ఏం తెలియజేస్తుంది? ఐఐటి బాంబే లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో కూడా క్యాంపస్ హైరింగ్ క్వాంటిటీ తగ్గింది, క్వాలిటీ కూడా తగ్గింది. ఇక మిగతా ఎన్ఐటీలు, మిగతా ఐఐటీలు, ఎన్ఐటీలు, సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా మన దేశంలో సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తారు. 1.5 మిలియన్. సుమారు ఇంకో 8.5 మిలియన్ అంటే 85 లక్షల మంది జనరల్ గ్రాడ్యుయేట్స్ కూడా బయటకు వస్తారు. అంటే 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ మన దేశంలో లేబర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. వీరు కాక అసలు కాలేజెస్లోకి ఎంటర్ కాని, మధ్యలో కాలేజ్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ చదువు కూడా రాని వారికి కూడా ఉంటారు. వారు ప్రతి 100 కాలేజ్ స్టూడెంట్స్ కాను ఒక 70 ఉంటారు. వాళ్ళకు కూడా జాబ్స్ కావాలి. అయితే వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ ఈ సమస్య లేదు. సో ఇలా మ్యాసివ్ నెంబర్స్ మన దేశంలో లేబర్ మార్కెట్లోకి ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్, ఎడ్యుకేటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంటర్ అవుతున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా జాబ్స్ క్రియేట్ కావడం లేదు. అందుకే ఇటీవల హర్యానాలో గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగానికి 40,000 గ్రాడ్యుయేట్స్, 6,000 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేశారు. స్వీపర్ జాబ్ ఏమీ తక్కువ నేను అనడం లేదు, చదివిన చదువుకు దానికి లింక్ లేదని మాత్రమే అంటున్నాను. అది కూడా 15,000 శాలరీ. పోనీ గవర్నమెంట్ జాబు ఏదో ఒక రూపంలో చేరితే సరిపోతుంది అనుకుంటున్నారంటే అది కూడా 15,000 వేతనానికి మాత్రమే. అంటే దిస్ షోస్ ద క్రైసిస్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో మొత్తం ఎంప్లాయ్మెంట్ మార్కెట్ మీరు పరిశీలిస్తే ప్రైమరీ సెక్టార్ అంటారు. అంటే ప్రైమరీ సెక్టార్ అంటే భూమి నుంచి ఉత్పత్తి అయ్యేదాన్ని ప్రైమరీ సెక్టార్. అగ్రికల్చరు, మైనింగు, ఎర్త్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది. ఇందులో 15% మాత్రమే ఇవి జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాయి. మన దేశంలో ఇప్పటికే నియర్లీ 40
9% అగ్రికల్చర్లోనే వర్క్ ఫోర్స్ ఆధారపడి ఉంది. అందువల్ల తాజాగా ఇక అగ్రికల్చర్ యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా లేదు. అందువల్ల ఎవ్రీ ఇయర్ క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ఉద్యోగాలు కూడా ఉండడం లేదు. ప్రైమరీ సెక్టార్లో ఒక 15%, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక సుమారు 35%, ఇక రిమైనింగ్ 50%, ఇవన్నీ అప్రాక్సిమేట్ నెంబర్స్, అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇవి సర్వీసెస్ సెక్టార్లోనే క్రియేట్ కావాలి. కానీ సర్వీసెస్ సెక్టార్లో ఐఐటి బాంబే ఎపిసోడ్ మీకు చెప్పింది ఏంటంటే ఏ రకమైన క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది ఒక ఛాలెంజ్. ఇక క్వాంటిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంటే కాదు, క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రియల్ వేజెస్ అంటే ఇన్ఫ్లేషన్తో లెక్కించినప్పుడు వేజెస్ ఏమో పడిపోతున్నాయి. మరి ఈ క్రైసిస్ ఎందుకుంది? కార్పొరేట్ ప్రాఫిట్స్ లేవా అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆర్ బూమింగ్. మీరు గవర్నమెంట్ లెక్కలే తీసుకోండి, కోవిడ్ టైంలో కూడా కార్పొరేట్ లాభాలు బ్రహ్మాండంగా వచ్చాయి. ప్రభుత్వాలు కార్పొరేట్స్కు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. 2019 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల 1,86,000 crores కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. కానీ ఈ కార్పొరేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేస్తుందా? దాన్ని చేయడం లేదని ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఎకనామిక్ సర్వేలో చెప్పారు కార్పొరేట్స్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ అని. అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇచ్చినా, కార్పొరేట్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చినా కంపెనీస్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్. కంపెనీస్ ఇన్వెస్ట్ చేయనప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉండదు. ఎందుకు చేయడం లేదు? అనేక రీజన్స్. ఒకటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషను, మెకనైజేషను పెరిగాక ఆటోమేటిక్గా లో ఎండ్ స్కిల్స్ అండ్ లో ఎండ్ జాబ్స్కు వాల్యూ లేకుండా పోయింది. రిడెండెంట్గా మారిపోతున్నాయి లో లెవెల్ స్కిల్స్. అందువల్ల ఇక్కడ ఈ సమస్యను ఎదుర్కోవాలి అంటే వర్క్ ఫోర్సు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి వ్యక్తి అలాగే విద్యాసంస్థ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ఈ 3 పనులు చేయాలి. అంటే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి, నైపుణ్యాన్ని మళ్ళీ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి, ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. అంటే డైవర్సిఫై చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది వ్యక్తులుగా జాబ్ కోరుతున్న ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ చేయాలి. కాలేజెస్ కూడా తమ ఇన్స్టిట్యూషన్ చేయాలి. కానీ కాలేజెస్ ఆర్ వోఫుల్లీ ఇన్ఎడిక్వేట్. అయితే సమస్య ఏంది? ఇటీవల ప్రభుత్వాలు మేము అప్రెంటిస్షిప్ మ్యాండేటరీ చేస్తాం అంటూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల బడ్జెట్లో కూడా స్కిల్స్ పైన అత్యధిక కేంద్రీకరణ ఇచ్చారు. అది ప్రాబ్లంలోని ఒక్క భాగాన్ని మాత్రమే అడ్రస్ చేస్తుంది. ఎస్, నిజంగా ఇవాళ స్కిల్ డెఫిసిట్ ఉంది. మంచి నాణ్యత కలిగిన మానవ వనరులు ఇండస్ట్రీకి దొరకడం లేదు, స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకడం లేదు. కానీ ఎనఫ్ జాబ్స్ కూడా క్రియేట్ కావడం లేదే. ఎనఫ్ జాబ్స్ క్రియేట్ కావడం లేదు అన్న వాస్తవాన్ని కప్పుపుచ్చడానికి మన ప్రభుత్వాధినేతలు తెలివిగా ఆ స్కిల్ డెఫిసిట్ను మాత్రమే మనకు చెప్తున్నారు. కానీ ఇండియాస్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కు, ఆ మాటకొస్తే ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కు there are 2 phases of it. One phase is skill deficit. The other phase is Indian economy is not producing quality jobs, enough quality jobs, adequate number of quality jobs. So స్కిల్లింగ్ ప్రాబ్లంను అడ్రస్ చేస్తున్నారు, కానీ అడ్రస్ చేసే అట్లీస్ట్ ప్రయత్నం జరుగుతుంది, మనం ఆహ్వానించాలి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ వాట్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హై క్వాలిటీ జాబ్స్? ఇది జరగాలి అంటే మన ఎకానమీ ఎలా అడ్వాన్స్ కావాలి? ఇవాళ టెక్నాలజీకి అనుగుణంగా మన స్కిల్ డెవలప్ కావడమే కాకుండా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అడ్వాన్స్ కావడమే కాకుండా ఆ ఎనఫ్ జాబ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోగలగాలి. డెఫినెట్గా టెక్నాలజీ కొన్ని జాబ్స్ను, కొన్ని స్కిల్స్ను ఇర్రెలవెంట్ చేస్తుంది, కానీ అదే సమయంలో కొత్త ఆపర్చునిటీస్ను కూడా క్రియేట్ చేస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. వాటిని అందిపుచ్చుకోగలగాలి. ఇక రెండవది కన్జంప్షన్ దెబ్బతిన్నది. ప్రైవేట్ కన్జంప్షన్ దెబ్బతిన్న తర్వాత డిమాండ్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి ఎకానమీలో. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఉద్యోగాలు క్రియేట్ కావాలంటే ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తి పెరగాలంటే డిమాండ్ పెరగాలి. కానీ మన ప్రభుత్వాలు డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కాకుండా, అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెంచి వస్తువులకు సేవలకు డిమాండ్ పెంచకుండా సప్లై సైడ్ ఇన్సెంటివ్స్ చేస్తున్నారు. అంటే మీరు ప్రొడక్షన్ చేయండి, మేము మీకు ఇన్సెంటివ్ ఇస్తాం. అయ్యా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కాదు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కావాలి.
ప్రజలకు ఇన్కమ్ చేతుల పెడితే వద్దన్న ప్రొడక్షన్కి ఇన్సెంటివ్. ద బిగ్గెస్ట్ ఇన్సెంటివ్ టు ప్రొడ్యూస్ ఈజ్ టు క్రియేట్ సమ్వన్ హూ విల్ బై. ఒక పారిశ్రామిక సంస్థకు తాను చేసిన ఉత్పత్తుల్ని, తయారు చేసిన ఉత్పత్తులకు కొనేవాడు ఉంటే దాన్ని మించిన ఇన్సెంటివ్ ఇంకోటి లేదు. కానీ ఉత్పత్తి చేసేందుకు రాయితీ ఇస్తూ ఉంటున్నాం. ఉత్పత్తి ఎప్పుడు చేస్తారు? కొనేవాడు లేకుండా ఉత్పత్తి ఎలా చేస్తారు? మన దేశంలో ఒక భయంకరమైన ఆర్థిక ఆదాయ అసమానతలు, ఇన్కమ్ డిస్పారిటీస్, అలాగే వెల్త్ డిస్పారిటీస్ సివియర్గా ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయాలంటే ప్రపంచంలో వెల్త్ ట్యాక్స్, 100 కోట్ల సంపద ఉన్న వారిపైన అధిక పన్నులు వేయడం, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 1000 కోట్ల రూపాయలు తమ వారసులకు ఇస్తున్నప్పుడు దానిపైన పన్ను వేయడం, ఇలాంటి మాటలు అంటే వెంటనే మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారట అని రాజకీయం ముందుకొస్తుంది. అంటే ఒక హౌ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అంటే పాలిటిక్స్ ఆ ప్రతిపాదన పట్లని ఒక వెక్కిరింపు అనేది మనకు కనబడుతుంది. అందువల్ల ఈ ఇన్ఈక్వాలిటీస్ పోకుండా, ప్రజల చేతుల్లో ఇన్కమ్స్ లేకుండా ఎనఫ్ జాబ్స్ క్రియేట్ అవ్వడం అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్కు డిమాండ్ లేదు. ఎందుకంటే గ్లోబల్ పరిస్థితుల్లో కూడా రిసెషన్ ఉంది. ఒక భారతదేశం లాంటి దేశానికి తన దేశీయ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడి మన ఎల్లకాలం నిలబడలేము. అందువల్ల ఇప్పుడు ఈ కాలం గ్లోబలైజేషన్ కాలం, అవుట్సోర్సింగ్ కాలం. ఎక్కడ చౌకగా ఉత్పత్తి అవుతుందంటే అక్కడికి వెళ్ళి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అది ఇండియన్ కంపెనీ అయినా ఫారిన్ కంపెనీ అయినా. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో రాడికల్గా ఇండియన్ ఎకానమీని రీస్ట్రక్చర్ చేయకుండా ఎనఫ్ క్వాలిటీ జాబ్స్ అనేది వచ్చే అవకాశమే లేదు. దాన్ని వదిలేసి మనము ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేద్దామంటే సమస్య తాత్కాలికంగా కనబడకుండా చేసే ప్రయత్నమే తప్ప రియాలిటీలో ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయలేము.